కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న కాలేజీలో ఉంటే దాన్ని నేను యూనివర్సిటీ చేసి బయటకు వచ్చాను. అంటే బోధ నచ్చక, పద్ధతులు నచ్చక. క్రీస్తుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను, మీరు నా దగ్గరకు వచ్చి నా కాడి మొయ్యండి అన్నాడు యేసు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే నాకు ఏబిసిడీలు నేర్పించారో వాళ్ళలో దీన మనసు లేదు, సాత్వికత లేదు, తగ్గింపు స్వభావం అసలే లేదు, అహంకారం. అందుకు నేను బయటకు వచ్చేసాను. 25 సంవత్సరాల నుంచి అందరితో పోరాటం చేస్తున్నాను. ఎందుకులే అని ఇలా వదిలేశాను. ఎందుకంటే మనోళ్ళే కదా, అందరికంటే కొంత నయమే కదా అనుకున్నాను. కానీ మొన్న దినాన వాక్యాన్ని ఎలా వారు నెరవేర్చారు అంటే, మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు గద్వాల, జోగులాంబ జిల్లా ఐజా అనే ఒక పట్టణానికి మరలా క్రీస్తు రాజ్య సువార్త, యేసుక్రీస్తు రాజ్యం భూమి మీద ఉంది అని చెప్పి ఈ రాజ్య సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య సువార్త సదస్సు అని ఒక 1 డే మీటింగ్ పెట్టడానికి ప్రిన్సిపాల్, స్కూల్ ఓనర్ అనమాట, క్రిస్టియన్ స్కూల్. ఆమెను అడిగితే మనకు మీటింగ్ పర్మిషన్ ఇచ్చింది. కరపత్రాలు వేసినాం, పోస్టర్లు వేసినాం, ఆ ఊరు చుట్టుపక్కల పోస్టర్లన్నీ అంటించినాం. అంటించిన తర్వాత ఇక రేపు మీటింగ్ అనగా ఈ అజ్ఞానులు వెళ్ళి, ఎవరైతే మా అంత ఇంటర్నేషనల్ జ్ఞానులు లేరు, మాదే జ్ఞానం, మా దగ్గరికి వస్తేనే మీకు పరలోకం, మా స్టాంప్ ఉంటే, మా అయ్య ఫోటో ఉంటేనే మీరు ఆశీర్వదింపబడతారు అనే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, అక్కడ లోకల్ కాలేజీ ప్రిన్సిపాల్ అంట, అక్కడ వాళ్ళ శిష్యులంట, ఆ మేడంకు ఫోన్ చేశారు. ఏమని, వాళ్ళని రప్పిస్తున్నారేంటి మేడం, మీ స్కూల్ మూతపడుతుంది తెలుసా, మీ పరువు పోతుంది తెలుసా అన్నారట. ఏమైందంటే, వచ్చేటోళ్ళు మామూలు వాళ్ళు కాదు, క్రీస్తు విరోధులు, ధర్మ విరోధులు. ఏమంటే యేసు క్రీస్తు దేవుడు కాదంటారు. అలాంటి వాళ్ళకు మీరు గ్రౌండ్ ఇస్తే మీ పని అయిపోతుందని ఆమె ఒత్తిడి తెస్తే, ఆమె ఏం చేసింది, ఒక్కరోజు ఉండగా మీటింగ్ క్యాన్సల్, పర్మిషన్ క్యాన్సల్ చేసింది. ఎక్కడ పోవాలి మనం, ఎర్ర టెండ, అవునా కదా, ఎక్కడ ఎవరి ఖాళీ లేవు, ఒక ఓపెన్ ప్లేస్లో ఎర్ర టెండలో టెంట్ వేసుకొని, ఇటు వేడి గాలి, ఇటు వేడి గాలి. అగో సుధా వచ్చి బేవోష్ అయిపోయింది, వేరే దగ్గరికి వెళ్ళి పడిపోయింది. ఆ వేడికి భరించలేదు. ఆ వేడిలో కూడా మేము 4 సెషన్లు క్లాసులు తీసుకొని రాత్రి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ అజ్ఞానులను ఒక దుమ్ము దులిపొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు, పెద్ద యూనివర్సిటీ, అందులో ఊరికొకడు ప్రిన్సిపాల్ అని ఆ టైటిల్ చూసుకొని మురిసిపోతున్నాడు, మేమే పరలోకం అని. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఆ భక్తి గల స్త్రీలను రేపే మమ్ము ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం జరిగిందంటే, ఆదిలోనే అంశపదం చూడు. ఫస్ట్ సువార్తకి వెళ్తే అడ్డుకున్నాడు ఎవడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, తుర్కొల్ల, నాస్తికుల, ఎదువాదుల, ఈ ధర్మ విరోధులు. ఇదే వాక్యం ఈరోజు మేము అన్ని జనుల మధ్య, ఏసెవరో తెలియని జనాల మధ్య ప్రకటిస్తుంటే దీన్ని అడ్డుకున్నాడెవడు, క్రైస్తవులము, మేమే జ్ఞానులము, మేము చెప్పేదే రైట్, కావాలంటే దమ్ముందా అని తొడగొట్టే బ్యాచ్ ఇది. మీసం మెలేసి ఆలోచన చేయాలి. ఇది యూదుల్ లాంటి మనస్తత్వం అన్నమాట, ఇస్రాయిల్ లాంటి మనస్తత్వం, కరడుగట్టిన తీవ్రవాద మనస్తత్వం. యేసుక్రీస్తు లాంటి తగ్గింపు, జ్ఞానము, ప్రేమ, సంతోషము, అవునా, దీర్ఘశాంతము నేర్చుకొని భ్రష్టత్వం. ఆ స్కూల్లో గ్రౌండ్ ఇవ్వకుండా మమ్మల్ని ఎలగొట్టింది ఎవరంటే ఈ మహా అజ్ఞానులు. ఇప్పటికీ వాళ్ళను గుడ్డిగా ఆరాధించి, ఆయన ఫోటో లేకపోతే వీళ్ళకు బతికే లేదన్నట్టుగా ఈయనే ఆశిస్తులట. కానీ అసలు ఎంత వాక్యానికి విరుద్ధమో ఆ ఫోటో వేసుకున్న ఆయనకు అర్థం కావట్లేదు, వేయించుకున్న వాళ్ళకి అర్థం. ఆశీర్వాదాలు ఎవరు ఉండాలి, దేవుడి వాళ్ళు నీకు, అవునా కదా, కృప ఎవరిది, యేసు ప్రభుది, సహవాసం ఎవరిది, పరిశుద్ధాత్మది. ఈ బోధులోనికి రాక భ్రష్టులు ఏం చేశారంటే, సువార్త చెబుతున్న మా మీదనే చెప్పుడు మాటలు చెప్పి ఆ స్కూలు ప్రాంతం నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టించారు.
ఆ సేఫ్ ప్లేస్లో నుంచి ఎండలోకి వచ్చి ఆ ఎండలో నేను ఇట్లా కర్చీఫ్ మూతికి కట్టుకొని చెవులకు కట్టుకొని భోజనం చేయడం స్టేజ్ మీద కూర్చొని. కొందరు వచ్చిన వాళ్ళు నీడ ప్లేస్లో వెళ్ళిపోయారు, ఆయన తట్టుకున్నాం. ఇక రేపు సాయంత్రానికి మా పని అయిపోద్ది ఎండ దెబ్బకు అనుకున్నా దేవుడు మనల్ని, మాతో వచ్చిన వారిని ఈ విధంగా కాపాడు. అలాంటి స్థితిలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తానని వెళితే ఈ దుర్మార్గులు, ఇంటి దొంగలు కొంత ఇప్పటివరకు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మనకే శత్రువులై ఈ సువార్తను అడ్డగిస్తున్నారు. అంటే ఇప్పుడు ధర్మ విరోధులు ఎవరు?